దేశంలో గత వారం రోజులుగా బంగారం వెండి ధరల్లో గణనీయమైన హెచ్చు తగ్గులు కనిపించాయి. అయితే వారం మొత్తంలో పెరుగుదల కంటే తగ్గుదలే ఎక్కువగా ఉంది. మే 25 నుంచి మే 31 మధ్య పసిడి వెండి ధరలు వరుస తగ్గుదలతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మే 25తో పోలిస్తే మే 31 నాటికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,380 నుంచి 1,57,040కు చేరి 2,340 తగ్గింది. ఇక వెండి మొత్తంగా వారాంతానికి కేజీకి 5,000 తగ్గివచ్చింది. రాబోయే వారంలో అంతర్జాతీయ సంకేతాల ఆధారంగా మరింత హెచ్చు తగ్గులు కనిపించే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సందీప్. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బంగారం వెండిలో గణనీయమైన మార్పు కనిపిస్తా ఉంది. దీనికి కారణం ఏంటి? ఈ టైంలో బంగారం కొంటే మంచిదంటారా? ఓకే, కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి. రెండోది అంటే నిఫ్టీ అనుకో, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఎంసెక్స్ అనుకోండి, గోల్డ్ సిల్వర్ అనుకోండి, అవన్నీ ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి. మే మంత్ కంప్లీట్ అయిపోయింది. ఇక జూన్ మంత్ లోకి వచ్చేసినాం. ఫ్రెష్ ఉంటది కాబట్టి కొనుక్కునే ఛాయిస్ ఉంది. ఈ నెలలో పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు బాటమ్ లోనే ఉంది మార్కెట్, కొనుక్కోవడానికి మంచి అవకాశం. కానీ ఫిజికల్ గా స్పాట్ మార్కెట్ లో సేల్స్ బాగా పడిపోయినాయి అనేది వార్తలు. ఎందుకైతే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరిగిందో, కస్టమ్స్ డ్యూటీ అవన్నీ డ్యూటీ ఏదైతే పెంచిందో దాంతో ఆటోమేటిక్ గా సేల్స్ తగ్గిపోయినాయి అనేది వార్తలు. దాంతో కొంచెం స్పాట్ మార్కెట్ లో కానీ ఎంసీఎక్స్ లో కూడా తగ్గింది. కానీ ఓవరాల్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి టైం. సార్, అంటే ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా దేంట్లో పెట్టుబడితే మంచిది అంటారు సార్? దేంట్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు? ఓకే, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయం కాదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వెయిట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ తో ఏదైతే డీల్ ఉందో ఇంకా సంతకం చేయలేదు ట్రంప్, అది గొడవ నడుస్తుంది. రెండోది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది, ఎటు తేల్చట్లే. అంటే ఏదైతే యుద్ధ విరమణ ఉందో అది ఇంకేం తేల్చట్లేదు. కానీ మనం బ్రెంట్ ఆయిల్ ఏదైతే ముడి చమురుందో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం తగ్గింది కాబట్టి పాజిటివే. మన మార్కెట్ లకు పాజిటివే, గోల్డ్ సిల్వర్ కి పాజిటివే. మొన్నటిదాకా 100 దగ్గర ఉన్నటువంటి డాలర్లు ఏదైతే ఉందో ఇప్పుడు $92 ఉంది. ఇప్పుడు ఏది నిన్న క్లోజింగ్ అనుకోండి. ఇప్పుడు మనకి నిన్న ఇవాళ సెలవు ఉంది. ఇవాళ రాత్రికి అంటే మనకి సోమవారం తెల్లవారుజామున అమెరికాలో ఓపెనింగ్ అవుతుంది. ఏది తెల్లవారుజామున అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే తెల్లవారుజామున 4:30కి మన ఇండియన్ మార్కెట్ ప్రకారం ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకా కొంచెం ముడి చమురు తగ్గింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ పాజిటివే, కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మన మార్కెట్లు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రేపు ఉదయానికి అంటే ఈ బ్రాడర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా మార్కెట్ మొన్న ఫ్రైడే నైట్ పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అంటే ఫ్లాట్ గానే, పెద్ద ఏం లేదు. మన మార్కెట్లు కూడా మొన్న శుక్రవారం నాడు ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి. కాకపోతే యూరోపియన్ మార్కెట్లు అవి కూడా ఫ్లాట్ మైనస్ లో క్లోజ్ అయినాయి అంతే. అంటే అవన్నీ ఫ్లాట్, అవి నెగ్లిజిబుల్, కొంచెం 10-20 పాయింట్లు మైనస్ ప్లస్ నెగ్లిజిబుల్. మన మార్కెట్లు కూడా రేపేం పెద్దగా లేదు, మామూలుగానే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి మన మార్కెట్లు. గోల్డ్ సిల్వర్ మాత్రం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ముడి చమురు ఎప్పుడైతే $92 వచ్చిందో ఇప్పుడు $92 లో ఉంది. అయితే రేపు ఉదయం చూడాలి. ఇది మళ్ళీ ఇవాళ నైట్ అంటే మనకి సోమవారం ఏదైతే రేపు ఇవాళ రాత్రి సోమవారం తెల్లవారుజామున మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ ఓపెన్ అయితే $92 క్లోజ్ అయింది. నిన్న శుక్రవారం నైట్ $92 కంటే ఇంకా తగ్గింది అనుకోండి, కొనుక్కునే అవకాశం. సపోజ్ పెరిగింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా ఏంటంటే మార్కెట్లు ఇప్పుడు పెద్దగా ఏం లేవు. అంతా అదే న్యూస్. ఏది ట్రంప్ ఏం డెసిషన్ తీసుకుంటాడు, ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ట్రంప్ సంతకం పెట్టాలన్నట్టు ఇరాన్ మీద. కానీ ఆ ఇరాన్ అన్ని చర్చలు జరిగినాయి, కానీ ఒక అణ్వాయుధాలు అప్పగింతలో కానీ అణ్వాయుధాలు తయారు చేయలేదు. దాని మీదనే ఉంది ఇష్యూ అంతా. కానీ ట్రంప్ ఒప్పుకోవట్లేదు. ట్రంప్ సంతకం పెడితే అయిపోతుంది. కానీ చివరికి ట్రంప్ దాని మీదనే ఉంది. అంటే అణ్వాయుధాలు మాకు అప్పచెప్పనని చెప్పాలి, అవి నిర్వీర్యం అని చేయాలి, లేదు మళ్ళీ చేయకూడదు అనేది ఉంది. దాంతో అక్కడ నిన్న కూడా శుక్రవారం నైట్ కూడా అక్కడ సమావేశం అయింది అమెరికాలో. అయినా కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు, ఏది ట్రంప్. ఇప్పుడు అది కనుక ఏదైనా ఒప్పందం కుదిరితే ఓకే, మళ్ళీ వాళ్ళు సెలవు కాబట్టి మళ్ళీ రేపు ఏం చేయాలనేది. అయితే వీళ్ళు అణుబాంబులు తయారు చేయనని ఒక హామీ ఇవ్వాలని అడుగుతుండ్రు ట్రంప్. అయితే అక్కడ టెహ్రాన్ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇష్యూ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు సుమారు ఇప్పుడు ఫిబ్రవరి 28 మొదలైంది, మార్చి, ఏప్రిల్, మే అయిపోయింది.
మే ఉంది వాళ్ళతో అయిపోయింది, ఇంకా లేదు కదా, ఇవాళ సండేనే. అంటే 3 నెలలు 90 రోజులు, అదొక 91 92 రోజులు యుద్ధం అయింది, ఇంకా ఉంది. ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాలి, ఇంకా మళ్ళీ 6 నెలలు టైం తీసుకోరు మళ్ళీ ఇప్పుడు చర్చలకి. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏమంటారు, మేము అవసరమైతే యుద్ధమైనా అంటే ముగించే దశలో ఉన్నాం, కానీ ఇలా కాదు మా ప్రకారం అయితేనే అనేది ఉంది. ఇక మళ్ళీ ఏం చేస్తారు అనేది మనం చూడాలి. ఇక అయితే మళ్ళీ రేపొద్దటికి ఏమి ఉంటది అనేది దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయి అనేది అనమాట. అప్పుడే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా క్లారిటీ అంటే యుద్ధం ఆగాల్సిందే. ఆగేంత వరకు రోజు ఒక న్యూస్ వస్తుంది, రోజు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, వీళ్ళు ఓకే అంటారు, మళ్ళీ తర్వాత అది ఏం లేదంటారు, మళ్ళీ వాళ్ళు కూడా రెడీగానే ఉంటారు. ఇది జరుగుతున్న సిచ్యువేషన్ లో అయితే ఇంకా ఇప్పుడు ఈ సీ మైన్స్ అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కేబుల్ భద్రత అనుకోండి, అవన్నీ కూడా కొంచెం ఎలా చేయాలి, ఏం చేయాలనేది కూడా వాళ్ళు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వాళ్ళంతా ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కేబుళ్ళని ఇప్పుడు అన్ని ఏంటిదంటే ఇంటర్నెట్ లో వెళ్తున్నాయి, అన్ని సముద్రపు అట్టడుగు నుంచి కేబుల్ పోతున్నాయి. అవన్నీ కూడా వాటిని అండర్ వాటర్ డ్రోన్లని అభివృద్ధి చేయాలనేది వాళ్ళ యొక్క 3 దేశాల అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాల రక్షణ మంత్రులు శనివారం నిన్న ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. మానవ రహిత వాహనాన్ని ఉపయోగించి అవన్నీ కూడా చేయాలి అనేది వాళ్ళు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ జరిగితే తప్ప మన మార్కెట్లు ఏం లేదు. ఓకే, ఇది కథ. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.